శ్రీమాత్రే నమః. ఈ అనంతమైన విశ్వంలో ప్రకృతిని పరిశీలించండి. ప్రకృతి మీకు ఏదో చెబుతుంది. ఒక పుష్పం వికసించటానికి వర్షం ఎంత అవసరమో ఎండ కూడా అంతే ముఖ్యం. ఎండ వేడిమి భరించలేనని పుష్పం అనుకుంటే దాని మనుగడ ఉంటుందా? అదే విధముగా ఎండకి వానకి రెండిటికి మధ్య పుష్పం అంటే వృక్షము తన ఉనికిని చాటుకోగలదు. అదే విధముగా మనుషులు ఎదగాలంటే ప్రశంసలతో పాటు విమర్శలకు సిద్ధంగా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలను స్వీకరిస్తే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలరు. విమర్శ అనేది మీ మంచికి అంటే విమర్శ వారు బాధతో విమర్శించారా లేకపోతే ఎగతాళిగా విమర్శించారా అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఉన్న జ్ఞానముతో ఆ విమర్శ యొక్క విలువ తెలుసుకోండి.